శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 63వ సర్గము ప్రారంభము. సీతను కాంచినటువంటి శుభవార్త వినిన వానరులు మధువనములోకి వెళ్ళి హాయిగా మధువును సేవించి ఆనందించారు. అడ్డగించినటువంటి దధిముఖుని హింసించారు. ఈ బాధలు పడలేక దధిముఖుడు వానర ప్రభువైన సుగ్రీవున చెంతకు విచ్చేసి సాష్టాంగ ప్రణామములు ఆచరించి ఆందోళనతో ఇలా పలుకుతున్నాడు. సుగ్రీవా, లెమ్ము లెమ్ము. ఎందువలన నీ పాదములపై పడ్డానో తెలుసునా? పెద్దవాణ్ణైనా నీవు నన్ను రక్షించాలి రక్షించాలి అని వేడుకున్నాడు దధిముఖుడు. సుగ్రీవుడు ఒక్కసారి చూచి, లే, నీవు నా పాదములపై పడ్డావు, నీకు అభయమిస్తున్నాను, విషయములన్నీ విపులంగా చెప్పు, ఏం జరిగింది అన్నాడు. ఓ దధిముఖుడా, ఎందులకు ఇలా తత్తరపడుతున్నావు? నీవు చెప్పదలుచుకున్నటువంటి హితవచనాలేమైనా ఉంటే చెప్పు. మధువనం భద్రంగానే ఉన్నది గదా, వినగోరుచున్నాను. ఆ మాట అనేటప్పటికి దధిముఖునికి కళ్ళ వెంట నీళ్లు కారినాయి. బుద్ధిశాలి అయినటువంటి ఆయన లేచి నిలబడి ఇలా అంటున్నాడు. ఓ సుగ్రీవ మహారాజా, నీ తండ్రి అయినటువంటి వృక్షవిరజుని కాలము నుండి నీ అన్నయైన వాలి పాలనమున నీ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు మధువనమును యథేచ్ఛగా భక్షించడానికి ఎవ్వరూ సాహసించలేదు. ఎవరికి అవకాశమే లేదు. ఈనాడు వానరులు ఆ వనమునందలి ఫలాదులు భక్షించి దానిని భగ్నమునర్చారు. నేనును తోడి వనపాలకులు ఇది ఏమీ అని అడ్డగించడానికి వెళ్ళాం. కానీ వారు మమ్ములను లెక్క చేయక ఆనందంతో ఫలములను భక్షించి మధువులను సేవిస్తున్నారు. ఈ వనపాలకులు ఆ వానరులను మిక్కిలి భయపెడుతూ వారించినా వీరిని లెక్క చెయ్యలేదు. ఫలములను తింటున్నారు, మధువులను హాయిగా తాగుతూ ఎగురుతున్నారు. కొందరు వానరులు తాగగా మిగిలిన మధువులను అక్కడే పారబోస్తున్నారు. మరికొందరు భక్షిస్తున్నారు. వారందరూ తమను నివారించుచున్న వారిని కనుబొమ్మలు ఎగరవేస్తూ హెచ్చరిస్తున్నారు. మహారాజా, ఈ వనపాలకుల సంభ్రమముతో ఈ వనమును విడిచి వెళ్ళండి అని వారిని వారిస్తూ ఉండగా ఆ వానర శ్రేష్ఠులు క్రుద్ధులై వారిని చావగొట్టి తరిమివేస్తున్నారు. ఓ కపిరాజా, పిమ్మట అంగదాది ప్రముఖులు వానరులలో పెక్కుమందిని క్రోధావేశంతో కళ్ళు ఎర్రజేసి మన వనపాలకులను తరిమి తరిమి కొట్టారు. అంగదుడు కూడా ఉన్నాడు. వానరులలో కొంతమంది మన వారిని చేతులతో చరిచారు, కొంతమందిని మోకాళ్లతో కుమ్మారు, ఇష్టం వచ్చినట్టు లాగారు, చిత్తు చిత్తుగా బాది బాది వదిలిపెట్టారు, ఆకాశానికి ఎగిరివేశారు. నీవు రాజువై పరిపాలించుచుండగా వీరులైన మన వనరక్షకులు వారి చేతిలో హతమైనారు. మీదు మిక్కిలి వారు విశృంఖలంగా మధువనాన్ని పూర్తిగా పాడు చేశారు. మహారాజా, ఈ విధముగా దధిముఖుడు సుగ్రీవునకు మొరపెట్టుకుంటున్నాడు. శత్రువీరులు, దునుమాడటంలో సమర్థుడు, మహాధీశాలి అయినటువంటి లక్ష్మణస్వామి ఆ వానర ప్రభువుని ప్రశ్నిస్తున్నాడు. ఓ సుగ్రీవ మహారాజా, వనపాలకుడైన ఈ వానరుడు ఇక్కడికి రావటానికి గల కారణమేమిటి? ఏల దుఃఖించుచున్నాడు? ఏ విషయమును గూర్చి మీతో నివేదిస్తున్నాడు అని అడిగారు లక్ష్మణస్వామి సుగ్రీవుని. సుగ్రీవుడు అంటున్నాడు, ఓ లక్ష్మణ, అంగదాది ప్రముఖ వానర వీరులు మధువనమున ఫలములను భక్షించి మధువులను గ్రోలి ఆ వనమును భగ్నం చేసి దధిముఖుని కూడా హింసించారు అని ఈ కపివరుడు నివేదిస్తున్నాడు. దక్షిణ దిశయందు సీతాన్వేషణను ముగించుకొని వచ్చిన మన వానర వీరులు తమ కార్యము సఫలము కానిచో ఇట్టి పనులకు పూనుకొనరు అని నా మనస్సు చెబుతున్నది. వీళ్ళందరూ దక్షిణ దిశగా వెళ్ళారు కదా. అంగదాది వానరులు
తమను వారింపవచ్చిన వనపాలకులను మోకాళ్లతో పొలిచి బలంగా బాధించారు గదా. మిక్కిలి బలశాలి అయిన ఈ దధిముఖ వానరుని వనరక్ష పాలకులను నాయకునుగా నేను నియమించాను. వనానికి దధిముఖుడే నాయకుడు. అట్టి ప్రముఖుని కూడా లెక్కపెట్టలేదు. దీనిని బట్టి ఏదో మహత్తరమైనటువంటి ఒక ఆనందం వాళ్ళ హృదయాలలో చేరి ఉంటుంది. సీతాదేవి కనబడియే ఉండును, దీనికి సందేహం లేదు. సీతా సందర్శన మహాభాగ్యాన్ని పొందినటువంటి వ్యక్తి కూడా హనుమంతుడే. ఇంకా ఎవ్వరూ ఈ పని చెయ్యలేరు. ఆ హనుమంతుని యందు కార్యసాధన కౌశలము, ప్రజ్ఞ, ప్రయత్న సామర్థ్యము, పరాక్రమము, శాస్త్రజ్ఞానము చక్కగా నెలకొని ఉన్నది. కనుక ఈ కార్యము సాధించువాడు హనుమంతుడే, మరి ఒకడు కానే కాడు. ప్రజ్ఞాశాలి అయిన జాంబవంతుడు, మహాబలశాలి అయిన అంగదుడు నాయకత్వం వహించినప్పుడు, హనుమంతుడు పర్యవేక్షకుడుగానున్నప్పుడు ఈ కార్యము తప్పక సఫలీకృతమవుతుంది. మరి ఒక విధముగా జరగదు. అందువలననే, తమ కార్యము సఫలీకృతమైనందువలననే సంతోషంతో అంగదాది ప్రముఖ వీరులు ఆ మధువనమును భగ్నం చేసి ఉండవచ్చు. ఆ వానరోత్తములు సీతాదేవి కొరకై దక్షిణ దిశను గాలించుచూ వచ్చి ఉన్నారు. కృతార్థులై వచ్చి ఉన్నందువలననే ఇతరులు కన్నెత్తి అయినా చూడజాలని ఈ మధువనమును వారు భగ్నం చేసి ఉండవచ్చు. ఆ కపివరులు ఆ వనమునందలి ఫలములను, మధువులను తనివితీర ఆరగించి దానిని పూర్తిగా ధ్వంసము చేయడానికి కారణం ఇదే అయి ఉండవచ్చు. అంతేకాదు, వారు తమకు అడ్డగించినటువంటి వనపాలకులను క్రింద పడదోసి కాళ్లతో పొడిచారంటున్నావే, ఇతడు దధిముఖుడు అను ప్రముఖ వానరుడు. లక్ష్మణస్వామి వాసిగాంచిన పరాక్రమశాలి. ఇతడు వనభంగ విషయమున తెలుపు నెపముతో, తన మృదు మధుర వచనములతో ఈ శుభవార్తను తెలుపుటకే ఇక్కడకు వచ్చాడు. నీ దేహము బాధ కలిగినా నీవు చెప్పేటువంటి మాటలు మాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి మామా. ఓ మహాపురుషా, ఓ లక్ష్మణస్వామి, సుప్రసిద్ధులైన హనుమదాది వానరులు సీతాదేవిని చూడకపోతే రక్ష విరజునితి పరివేష్టితమై బ్రహ్మదేవుడు కూడా వరము ఇచ్చినటువంటి ఈ దివ్యవనమును వారు ఈ విధంగా ధ్వంసం చేసి ఉండరు. సుగ్రీవుని నోట వెలువడిన వీనుల విందు గావించే వచనములు ధర్మాత్ములైన రామలక్ష్మణులు విని ఆనందభరితులైనారు. ఇది నిజమే, నిజమే, నిజమే. ఆనందం, ఆనందం, సంతోషం మనస్సు పులకరించింది. దధిముఖుడు పలికినటువంటి మాటలు విని రాముడును లక్ష్మణుడు మిక్కిలి ఆనందించారు. సుగ్రీవుడు కూడా హర్షాన్ని చెందాడు. ఆంజనేయ స్వామి వారున్నారా, అంగదుడు ఉన్నాడా, కార్యము సఫలీకృతమై ఉంటుంది. సీతాదేవి యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొందటమనేది ఖాయం. ఆ ఆనందంలో ఇలా చేసి ఉంటారు అంటే సీతమ్మ క్షేమముగా ఉన్నది అనే శుభవార్త వీరికి ఆనందాన్ని కలిగిస్తున్నది. సుగ్రీవుడు, కృతార్థులై వచ్చిన వానరులు వనమునందలి ఫలములను, మధువులను సేవించుట నాకు సంతోషదాయకమే. ఓ వనరక్షకుడైన దధిముఖ, నీకు తెలియచేస్తున్నాను. మామా, ఈ శుభవార్త తెలిపినందుకు నీ ఎడ ప్రసన్నుడనైతిని. నీకు ఏ విధమైనటువంటి దేహమునకు అపకారం కలగకుండా మేము చూసుకుంటాం. కార్యమును సాధించుకొని వచ్చినందులకు వానరుల చర్య సహింపవలసినదే. నీవు ఏమీ అనుకోకు. వెంటనే మధువనానికి వెళ్ళు, దానిని నీవే రక్షించు. హనుమదాది ప్రముఖులందరినీ శీఘ్రముగా ఇక్కడకు రమ్ము అని నేను ఆజ్ఞాపించాను అని తెలియచేయి. సింహపరాక్రమమైన హనుమదాది వానరులందరూ కృతజ్ఞతులై, కృతార్థులై విచ్చేశారు. వారినందరినీ చూచుటకు, వారి నోట సీతాన్వేషణ ప్రయత్న విశేషములను వినుటకు నేను, రామలక్ష్మణులు మిక్కిలి కుతూహలంగా ఉన్నాము అని చెప్పు. కార్యము సఫలమైనందుకు ప్రీతితో విప్పారిన నేత్రముల ద్వారా తన సంతోషములను ప్రకటించుచున్న రాజకుమారుడైన రామలక్ష్మణులను వానర రాజైన సుగ్రీవుని చూచాడు. తనకు శరీరమంతయు పులకితమై కార్యసిద్ధి ఇక
కరతలామలకము అని భావించి దధిముఖుడు ఆనందంతో కపిరాజంపినటువంటి సందేశాన్ని కపివరులకు తెలియచేయడానికి మహానందంతో ముందుకు సాగి వెళ్ళాడు. ఇది వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 63వ సర్గము సమాప్తము.